ఫ్రెండ్స్, మనకు పిల్లలు అయితే 20 పిల్లలు వచ్చాయి. నా 3 కోళ్ళ కింద వేసా. 4 వేస్తే ఒక కోడి అయితే తీయలేదు, 3 తీసాయి. 5 తీసేసి ఈ 2 కోళ్ళ కింద వేసా. పిల్లలు అయితే మంచి రంగులు వచ్చాయి. సీతువాలు 1 2 వచ్చినాయి అనుకుంటున్నా. తర్వాత ఈ పింగళాలు, కాకులు, డేగలు నెమళ్ళు వచ్చినాయి. మళ్ళీ ఎక్కువ నల్లవి కొన్ని నెమళ్ళు వచ్చినాయి, డేగలు వచ్చినాయి. ఎందుకంటే నెమలి బీటరు చూసే ఉంటారు, పెద్ద మన బీటరు నెమల కాబట్టి ఈ రంగులు దిగినాయి మనకి. ఇప్పుడు ఈ చలికాలం వీటిని 20 పిల్లలు మనకు బతికించడం ఛాలెంజ్గా మారింది. అయితే పోయినసారి బాగానే బతికించా, 10 పిల్లలు వస్తే ఆ 10 పిల్లల్ని బాగానే బతికించాము. వీటిని కూడా అలానే బతికిస్తామని ఉండాలి ఖచ్చితంగా. ఎందుకంటే మనకి మెయిన్ పాయింట్ పిల్లలు ఉన్న కాడ క్లీనింగ్ బాగుండాలి. క్లీనింగ్ నీట్గా క్లీన్ చేసుకుంటా ఉదయాన్నే మళ్ళీ శుభ్రం క్లీన్ చేసి పిల్లలు లేపుకోవాలి. వాటర్ క్లీన్ వాటరు ప్రతి 2 గంటలకి ఫీడ్ ఇవ్వాలి. ఫీడ్ అయిపోతే కొంచెం గ్రోత్ తక్కువ అయిపోతే అవి చిక్కు ఉంటాయి పిల్లలు. తర్వాత మళ్ళీ అవి చిన్న కూడా కొంచెం లివర్ ప్రాబ్లంలు వస్తుంటాయి. లివర్ ప్రాబ్లం రాకుండా ఫీడ్ కరెక్ట్గా ఫీడ్ కరెక్ట్గా ఉంటే మంచి గ్రోత్ అవుతాయి, యాక్టివ్గా ఉంటాయి. ఆ యాక్టివ్గా ఉన్న తర్వాత నేనైతే యాక్టివ్ అయిన తర్వాత బాగా ఒక వారం తర్వాత కొంచెం 4-5 రోజులు వారం తర్వాత పిల్లల్ని పట్టి వాటిని యాక్టివ్ని పట్టి లివర్ టానిక్ ఇచ్చుకుంటా. మరి కొంచెం డల్గా ఉండింటే లైట్గా యాంటీబయాటిక్ పౌడర్ ఉంటుంది చూడు, నీళ్ళలో ఇచ్చుకుంటా. వాటిని కొంచెం బాగా బతికిచ్చా. వాటి సక్సెస్ఫుల్గా బతికింది. ఆ తర్వాత ఫస్ట్ మీకు చెప్పేది ఫస్ట్ అయితే ఖచ్చితంగా 3 రోజులు బెల్లం నీళ్ళు ఇవ్వాలా వీటికి. ఇప్పుడు మొన్న 1వ తారీఖు నుంచి అంటే 30వ తారీఖు నుంచి 2వ తారీఖు లోపు వచ్చినాయి. ఈ 2వ తారీఖుల్లో 2వ తారీఖు లోపు వచ్చినాయి. ఇప్పటికైతే బాగానే ఉన్నాయి, ఏం కాలేదు. వీటికి యాక్టివ్గా ఉన్నాయి పిల్లలన్నీ. ఇది మనం ఒక 2 నెలలు మాత్రం ఖచ్చితంగా మొత్తాన్ని బతికించాలంటే 2 నెలలు మాత్రం కష్టపడాలి ఫ్రెండ్. ఇది పిల్లలను బతికించడం ఛాలెంజ్గా మరి. పిల్లలను బతికిస్తే మాత్రం మనం ఫామ్ సక్సెస్ అయినట్టే ఖచ్చితంగా. ఎందుకంటే పిల్లలు బతికించడమే ఇక్కడ మెయిన్ పాయింట్. మనం తీపియటం కాదు, తీపిస్తాం ఎట్లా కట్టాయి కానీ పిల్లల్ని అయితే తీపిస్తాం. కానీ అవి వచ్చిన తర్వాత బతికించడమే ఛాలెంజ్. వాటిని మన పిల్లల్ని పసిపిల్లలుగా ఎంత జాగ్రత్తగా చూసుకుంటామో అంత జాగ్రత్తగా చూడాలి. వాటిని కూడా తొక్కుతుంటాయి కోళ్ళు. ఇప్పుడు ఇటువంటి గాబులు వేస్తానని గాబులు వేసినప్పుడు ఒకదానికాడ 12 పిల్లలు ఉన్నాయి, ఒకదానికాడికి 12 కాదు, ఒకదానికాడ 13 ఉన్నాయి, ఒకదానికాడికి 7 వస్తున్నాయి. 7 పిల్లలు వస్తున్నాయి. అప్పుడు ఎక్కువ రేణిలో ఒకదానికాడ ఎక్కువైనప్పుడు ఏంటంటే తొక్కుతుంది. ఇది మనం ఫీడ్ పెట్టినప్పుడు ఎగిరి తొక్కటం అలా చేస్తుంది. కాబట్టి కొంచెం మనం జాగ్రత్తగా ఉంటే దుంపులు అటుకాడు కూర్చో అవసరం లేదు. ఫీడు మనం ఇచ్చేదంటూ కొంచెం బయట ఇలాంటి మ్యాట్ ఒకటి వేసి బయటకి పోస్తే బయటకు వచ్చి తింటాయి పిల్లలు. దాని కింద పెడతాం అనుకో, మనం ఒక 2-3 రోజులు మాత్రం దాని కింద పెట్టాలి. ఎందుకంటే వాటికి తినడానికి రాదు కాబట్టి, ఫస్ట్ తెలుసు కాబట్టి వాటికి తినడానికి రాదు. అది తల్లి నేర్పాలి వాటికి, ఇలా చేయాలి. అందుకని 2-3 రోజులు అటు పెట్టి తర్వాత ఇక్కడ మ్యాట్ వేసి మ్యాట్ కింద కానీ మనం చేస్తే అవి ఖచ్చితంగా సక్సెస్ఫుల్గా బతుకుతాయనే. కాకపోతే మనం 1-2 కోల్పోవచ్చు చెప్పలేము అవి. ఎందుకంటే ఈ పిల్లలు కాకపోతే ఎందుకంటే ఫస్ట్ పుట్టినప్పుడు కొన్ని యాక్టివ్గా పుడతాయి, కొన్ని యాక్టివ్గా ఉండవు, కొన్ని సెట్ అవుతాయి, సెట్ కావు కొన్ని.